ఫోన్ ఎక్కడున్నా ఫోన్ డాడీ డాడీ నాకు వీడియో గేమ్ కావాలి. వీడియో గేమ్ ఒక 1000 రూపాయలు సరిపోద్దా? సరే నీకు కొంటానులే, వెళ్ళి గ్రాంటెడ్ ఆర్డర్ చేసుకో. వాక్యం ప్రిపేర్ అవ్వాలి. ఆ గేమ్ అడిగాడు, ఓకే గేమ్ కొనేద్దాం. కీడు కల్పించే వారికి తప్పపోదురు, మేలు కల్పించే వారికి కృపాసత్యం. బాబాయ్ ఏంటి వాక్యం దిగిన వచ్చిందేంటి? కీడు నా కోసమేనా? కీడు చల్లుతుందా? ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చాను, వాళ్ళకేమో కీడు చనిపిస్తుందా? వాళ్ళ కోసం ఏమని అనుకుంటారా? రేపు పొద్దు ప్రార్థన చేయమని ఫోన్ చేయకపోతే ఎలాగా? నేను ఎలా బ్రతకాలి? మై గాడ్, బైబిల్ తీసుకో. కొంచెంసేపు ఫోన్ చూసుకున్నా సరే మనసు మార్చుకుంటే కానీ ఈ తలనొప్పి ఈ కీడు అని ఏంటో కీడు కీడు. నేను మంచి వాక్యాలు ఉన్నాయి కదా, రావచ్చు కదా నాకు. ఏం చేస్తున్నారా? ఏం బాగోడండి, దేవుడి పని నిమిత్తం వెళ్ళొచ్చాను. బైబిల్ చదువుదామంటే కీడు కోసం చెప్తుంది ఏంటని? అసలు ఏంటిది? ఎలా ఉండాలి మనం సేవకులు అంటే? మంచి వాక్యాలు రావాలి మనకి, కీడు కోసం ఏంటో చెప్తాం. బైబిల్ ఇప్పుడు లాటరీ టికెట్ తీసుకున్నట్టు తీయకూడదమ్మా, డైలీ చదవాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ప్రార్థన చేద్దామంటే సాతాను గడ ఏదో శోధన పెడుతున్నాను నాకు. ఏం చెప్పు? ప్రార్థన చేద్దామంటే ఆ ఫోన్ లో రీల్స్ గేమ్స్ చూడాలని అవి చూడాలని మనసు వస్తుంది ప్రార్థనలో. యేసు ప్రభు గారి అంతటి వారినే సర్వలోకము నీకు ఇస్తాననేసి యేసు ప్రభు గారిని శోధించాలి. అలాంటిది మనం ఏం చెప్పండి? ఏదైనా ప్రార్థనతో జయించాలమ్మా. ఏం చేయాలి? వాక్యం చేస్తేనేమో కీడు కోసం వస్తుంది. ఎంతసేపు సాధారణ కళ్ళలో కనబడుతున్నాడు, పాత జీవితం కనబడుతుంది. దేవుడిని నీ పూర్ణ హృదయంతో దేవుని హృదయంలోకి ఆహ్వానించు, అప్పుడు అవేమి నీకు గుర్తుకు రావు. బాబు వాక్యం నీకు తెలుసా నాకు తెలుసా? 30 years ఇండస్ట్రీ. ఎన్ని సంవత్సరాలైనా దేవుడు ఇస్తాడమ్మా. కూర్చో. హలో, నేను ప్రార్థన చేశానంటే ఏలియా తర్వాత అంటవా? ఏలియాని నేను ఏమనుకుంటున్నావు మీరు? అదేలేము, మీరు మంచి ప్రవర్తనాత్మ అభిషేకం కలిగిన వారు, మేము సువార్థకులు. ఎవరికి వచ్చిన తలాంతరం పెట్టి వాళ్ళు వాడబడుతున్నారు. కోప్పడుకో. డాడీ డాడీ నాకు సైకిల్ కావాలి. ఏం సైకిల్? ఇక్కడ బైబిల్ చేతిలో కీడు కోసం చెప్తున్నారు. డబ్బులు ఎలా వస్తాయి? ఎవరు చెప్పము కీడు వాక్యం వెళ్ళి సైకిల్ వదులు, నాకు విసిగించుకో. బ్యాడ్ డాడీయా? సంసన్ ఏంట్రా బ్యాడ్ డాడీ అంటున్నాడు? అడిగిందల్లా కొనకూడదురా. రే బాబు, మేమేదో కష్టాల్లో బతికం, మా పిల్లలు కూడా బతకమంటావా? కష్టాలు అందరికీ ఉంటాయి. మనం ఏది కావాలన్నా దేవుడి మీద ఆధారపడాలనేది మన పిల్లలకి నేర్పించాలి. ఇలా వదిలేసామనుకో రేపు పొద్దుట వాడు. మేమేమి నేర్పించట్లేదు, నేను అందరికి ఇదే వాక్యం చెప్తున్నాను. నా పిల్లలు కూడా ఇదే చెప్పాలా? దేవుని దృష్టిలో అందరూ సమానమైన. ఫస్ట్ మన ఇంట్లో చక్క పెట్టుకుంటేనే వీధిలోకి షాప్కి. మన సాక్షులుగా లేకపోతే ఇతరులకి మన సాక్ష్యం ఎలాగా చూపించగలుగుతాము? ఆపుతావా? వెళ్ళిపో, నాకు హెడేక్ గా ఉంది. అసలు వాక్యం మంచిగా రాలేదు. ఈరోజు బయటికి వెళ్తే ఏం జరుగుతుందో, ఏ ఆపద జరుగుతుందో నాకేం తెలుసు? ఏమి జరగదు. వెళ్తావా? ప్రభా నీకు స్తోత్రం నాయన. ఇదిగో సంశయాన్ని మీరు బలపరచండి నాయన. నీ తన యొక్క పూర్ణ హృదయంతో పరిచయంలో ఉండేటట్టు సహాయం దయచండి ప్రభా నాయన. ఇదిగో ప్రభా మీరు స్తోత్రం పరిశుద్ధానికి వందనాలు నాయన. శాంతి ప్రార్థన యేసు నామములో కర్మను ఆజ్ఞాపిస్తున్నాను ప్రార్థన తండ్రి ప్రభా. అయా నీ చూడాలైనా నేను తెలుసుంది కానీ
అక్కడ నుండి వస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసుని కూడా మీ స్వాధీనంలో ప్రవేశనంతటి కూడా ఈ రాత్రి ప్రదక్షిణగా నడిచిన ప్రభా నాయన తండ్రి ఇగో నాయన ప్రభా ఈ సువార్త ప్రభా నాయన ప్రభా నాయన మీ స్వాధీనములు తీసుకుని నాయన ప్రభా నాయన ప్రభా సువార్త జరిగిన ప్రదేశం అంతటి కూడా ఏమైపోయిందిరా? ఏమైంది చెప్పరా బాబు? నా పొలం అంతా పోయిందన్నా. ఈ పొరుగు ఏముందిరా చెప్పు. అన్నారు కదా నా సంసారు పట్టణ ముసలోడు మరి ఏం చేసినా నేనే సైతాన్ని చేశాడు అన్నాడు. ఆయనేమో ఫోన్ చూసి అన్ని చూసి ఆయన చేసినాయి అన్ని మనం చేసినాయి అన్నాడు. అయిపోయిందన్న ఇంకా అయిపోయిందన్న మనం ఏం చేయాలి? ఏమన్నాడేంటి? ఏమనంటే సాతాన్ని చేశాడు అన్నాడు. అసలు మన ముఖ్యమైన పని ఏంటి? ఎవరైతే దేవుల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. అవును. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ప్రార్థన చేయకుండా ఆపడం. అవును. ఎవరైతే సన్నిధిలో కొడుకుంటారో వాళ్ళ దగ్గరికి చేయకుండా వెళ్ళడం. అదే కదా మన పని. ఎంత దగ్గరికి ఎవరు వెళ్ళాడు? అదే నీకేమైందన్నా? అయ్యో 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 ఇప్పుడు ఎలాగైనా మరి మనం చేసేది. నేను ఎంత ప్రార్థన ఎంత డిస్టర్బ్ చేసినా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎంతో మందిని రక్షిస్తున్నాడు. నేను చాలా ఇందాటి నుంచి డిస్టర్బ్ చేస్తున్నాడు. అయినా సరే ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎంతో మంది విశ్వాసాన్ని రక్షిస్తున్నాడు ఆయన. అయితే ఇది పని అవుతుందన్న. ఖచ్చితంగా మనం పెద్ద ప్రాంతంలో రావాలి. ఖచ్చితంగా వస్తాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభు నేను వెలిగిపోయే ప్రదేశం అంతటి కూడా మీరు అత్యమోక్షించండి ఆయన ప్రభా. అక్కడ మంచి వాతావరణం మీరు అనుగ్రహించమని వచ్చిన ప్రభా. నన్ను వచ్చిన వారు ఎవ్వరు కూడా ఖాళీ హృదయంతో వెళ్ళకూడదు నాయన ప్రభా. వాళ్ళు శాంతి సమాధానముతో వెళ్ళాలి నాయన ప్రభా. నాయన ప్రభా నాయన ఆ ప్రదేశం అంతటి కూడా మీరు అత్యమోక్షించండి. మంచి వాతావరణం దయచేయమని నడిచిన తండ్రి ప్రభా. యేసయ్యానికి వందనాలు స్తోత్రం నాయన ప్రభా. నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి లేదు. ఆ ప్రాంతానికి వెళ్ళావంటే అసలు ఊరుకోము. చాలా డిస్టర్బ్ చేస్తాం మేము. ఏదైనా సరే దేవుడు నన్ను నిలబెట్టుకుంటాడు. నీ ఫ్యామిలీని కూడా డిస్టర్బ్ చేస్తాం. నిన్ను కూడా డిస్టర్బ్ చేస్తాం. ఈ సంఘాన్ని కూడా డిస్టర్బ్ చేస్తాను. నువ్వే డిస్టర్బ్ చేసినా సరే నేను బ్రతికిదైతే క్రీస్తు ఇంకా చీకటి అనేది చూపిస్తాను నీకు. నా ముందు దేవుడు అన్నాడు. దేవుడు నడిపించుకుంటాడు. స్తోత్రము నాయన ప్రభా. వస్తనానికి వందనాలు. స్తోత్రము నాయన ప్రభా. నాయన యేసయ్యా నాయన ఇదిగో మరొకసారి నాయన ప్రభా. అయా తండ్రి ప్రభా ప్రదేశం నిలుచునుగా నాయన ప్రభా. అయా నీ సన్నిధితో నింపమని నడుచున్నాడు ప్రభా. ఈ అభాగ్యుడిపై మీరు రాత్రిపక్ష నుంచి నాయన ప్రభా మీ అభిషేకించిన నా యొక్క నోటి బోరుగా మీరుండి మాట్లాడమని నడుచున్నాను ప్రభా తండ్రి. ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు విశ్వాసులందరూ వచ్చారు కదా. దేవుడు ఇచ్చినటువంటి వాతావరణాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమయమున మనం ముఖ్యంగా ఉన్నది అందరు క్రైస్తవులు కనుక కొన్ని విషయాలు మనం నిర్భయంగా మాట్లాడుకుంటున్నాం. మనం ఫస్ట్ మన పిల్లలకి ఏదైనా సరే దేవుని మీద ఆధారపడడం ఎలాగనేది నేర్పించాలి. ఈ రోజున ఎలాగ ఉంటుందంటే పిల్లలు ఏదో అడిగారు కదా, ఏదో వాళ్ళ యొక్క ముచ్చట తీర్చుదామనే భ్రమలో మనం ఉండిపోతున్నాము. లేదు ఎప్పుడు కూడా మనం అలా చేయకూడదు. ఎందుకంటే ఈ రోజున మనం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి దేవుడు అనేవాడు యుగాలు అయినా నిత్యం ఉండే దేవుడు కనుక మన పిల్లలకి వాళ్ళు ఏ చదువుకోవాలన్నా దేవుణ్ణి అడిగి చదువుకోవాలనేసి మనం నేర్పించాలి. అలాగే వాళ్ళకి ఏది కావాలన్నా సరే, బట్టలు కావాలన్నా, సైకిల్ కావాలన్నా, ఏవైనా వాళ్ళు ఏ గ్రూప్ తీసుకోవాలనేది కూడా దేవుని దగ్గర నుంచి పర్మిషన్ అడిగి దేవుని యొక్క ప్రార్థనలో కనిపెట్టుకుండి ఆయన చిత్తానుసారంగా మనం ఉండే విధంగా మనం పిల్లలకి నేర్పించాలి. అలాంటప్పుడే మనము మన యొక్క సాక్ష్యాన్ని కాపాడగలుగుతాము. అలాంటప్పుడే మనం ఇతరులకు సాక్షులుగా మనం నిలబడగలుగుతాము. అంతే తప్ప ఏదో పిల్లలు అడిగేసారని ఈ రోజున వాడు ఒక చిన్న డ్రెస్ అడుగుతాడు, రేపొద్దుట సైకిల్ అడుగుతాడు, తర్వాత కారు అడిగితే అది స్తోమత మన దగ్గర లేకపోతే మనం ఏం చేస్తాము? సో అది దేవుని చిత్తమా కాదా అనే విధంగా మనం మన పిల్లలకి నేర్పించి అనేక మందికి మంచి సాక్షిగా, మంచి క్రైస్తవ కుటుంబాలకు మంచి సాక్ష్యం కలిగి ఉండేటట్లుగా మనం పిల్లలకు నేర్పించాలి. అలాంటప్పుడే మనము
నేర్పించినప్పుడే వాళ్ళు నిలబడతారు. ఈ లోకాశల్లో కొట్టుకోకుండా లౌకికంగా మనము ఉండకూడదు. ఎందుకంటే ప్రతిదీ దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే మనం రక్షణ తీసుకున్న తర్వాత ప్రతిదీ మనము దేవునికి అప్పగిస్తాం కనుక, అలాగే మన పిల్లలు కూడా దేవునికి అప్పగించి వాళ్ళ యొక్క జీవితంలో ఎదిగేటట్లుగా మనం నేర్పించాలి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించింది కాక. పాస్టర్ గారు, సంసన్ బాగున్నావా? నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను ఆ రోజు. ఇప్పుడు ఈరోజు చెప్పిన మాటలు నాకు చాలా నాకే తాకిని. నేను ఈ లోకంలో సగం ఉంటూ దేవుళ్ళలో సగం ఉంటూ నా పిల్లలకు భక్తి నేర్పలేదు, అలా ఏం కావద్దన్నాను. కానీ ఇచ్చిన పరిచర్ల విషయంలో కూడా నేను నా సొంత ఆలోచనలతో చేశాను, కానీ నేను దేవుడి మీద ఆధారపడి చేయలేదు. మరి ఈరోజు మాట్లాడిన వాక్యం బట్టి నీకు దేవుడు నాతోనే మాట్లాడాడు. నా హృదయం ఎంతోగానో అర్థించబడింది. నేను ఇక్కడి నుంచి లౌకిక ఆత్మ కాకుండా పరిపూర్ణమైన ఆత్మ కలిగి ఆయన పరిచయం చేయాలనుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. సర్లే సంసన్, దేవుడు ఇప్పుడైనా నువ్వు దేవుని నిలబడినందుకు నువ్వు తీసుకున్న ఒప్పందాన్ని బట్టి ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుండి మనం ముగించుకుందాం. ప్రభా, ఈ బిడ్డని బలపరచండి, ఇచ్చినటువంటి మారు మనసు రక్షణ బట్టి నీకు వందనాలు. ఇంకను నాయన ప్రభా, తన యొక్క కుటుంబానికి ఇతరులకు తన పరిచర్యకి మన సాక్షి ఉండేట్లు సహాయం దయచేయమంటూ ఇచ్చిన ప్రార్థన తండ్రి. ఇంద్రపాలెంలో జేడు మినిస్టర్స్ దగ్గర యూత్ క్రిస్మస్ జరుగుతుంది. దాతమ్ముడు అక్కడికి వెళ్ళి నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకుంది. ఓకే, హల్లెలూయా, ఆమేన్.